హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం చూద్దాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యద. అర్థం: యజ్ఞముల చేత తృప్తి చెందిన దేవతలు మీకు ప్రీతిని కలిగిస్తారు. ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమ పరస్పర సహకారంతో అందరికీ శ్రేయస్సు చేకూరుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. మనకు ప్రాప్తించేటటువంటి ప్రతి వస్తువు కూడా వివిధ దేవతలు ఇవ్వడం ద్వారా మనకు కలుగుతున్నాయి. ఉదాహరణకు, మనం తినడానికి కావలసినటువంటి బియ్యం, కూరగాయలు పండడానికి సూర్య భగవానుడి యొక్క కాంతి, వర్ష భగవానుడి యొక్క నీరు, వాయుదేవుని యొక్క గాలి, భూదేవి యొక్క భూసారం మొదలైన దేవతల యొక్క శక్తులు అవసరం అవుతాయి. కాబట్టి వివిధ దేవతల ద్వారా మనకు మన జీవితానికి కావలసినటువంటి వస్తువులు కలుగుతున్నాయి. యజ్ఞాలను ఆచరించడం ద్వారా ఈ దేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఆ విధంగా సంతృప్తి చెందిన దేవతలు యజ్ఞాన్ని ఆచరించిన వారి యొక్క అవసరాలన్నీ కూడా వెంటనే తీరుస్తారు. ఈ విధంగా దేవతలు మరియు మానవులు ఇద్దరూ సుఖంగా ఉండేందుకు యజ్ఞాలు చేయడం ఎంతో అవసరం. ఓం సూర్యయా స్వాహ, ఓం వరుణయా స్వాహ, ఓం